అండి. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా తిరుమల తిరుపతి లడ్డు మీద తీవ్రమైన వివాదం నెలకొన్న సందర్భంలో వైసీపీ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, రీసెంట్‌గా మనందరికీ తెలుసు కదా, లడ్డు మీద తీవ్రమైన వివాదం సమయంలో వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుళ్ళల్లో పూజలు నిర్వహించాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ లడ్డు మీద రాజకీయం, చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో ఎలాంటి కల్తీ జరగకపోయినా కానీ తను రాజకీయం కోసం తిరుమల లడ్డూను వాడుకొని ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. కాబట్టి దీనిని క్షమించండి, తప్పైందని స్వామివారికి వైసీపీ పార్టీ, ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారో అలాగే వైసీపీ పార్టీ కూడా ఈ యొక్క అంశంలో రాష్ట్రంలో ఉన్న గుడులు అన్నిటిలో పూజలు చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే రావడం అయితే జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ నెల 28వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన తిరుమల తీర్చుకొని శ్రీవారి దర్శనం అయితే చేసుకుంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, టీడీపీ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద చేస్తున్న వ్యాఖ్యల మీద వీటన్నిటిని ప్రాయశ్చిత్తం కోసం వైసీపీ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లయితే ఒక రూట్ మ్యాప్ని అయితే ప్రకటించడం జరిగింది. ఈ నెల 28వ తారీఖు అందరూ వైసీపీ కార్యకర్తలు గుడుల్లో పూజలు చేయాలి అని చెప్పేసి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.